మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారానికి కేరళ రాష్ట్రానికి వెళ్ళారు. మాకు ఏ రకమైనటువంటి అభ్యంతరం లేదు. వాళ్ళ పార్టీ కోసం ఏ రాష్ట్రానికైనా వెళ్ళవచ్చు. కానీ ఆయన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ మేము 6 గ్యారెంటీలు అమలు చేశాము, కావాలంటే కేరళకు సంబంధించినటువంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి చూడాలని చెప్పారు. మరి ఈ రకంగా పచ్చి మోసాలను, పచ్చి అబద్ధాలను అమలు చేయనటువంటి అనేక కార్యక్రమాలను అమలు చేసినట్టు ప్రచారం చేయడంలో మరి కాంగ్రెస్ పార్టీ మించినటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఈ రకంగా ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో వైఫల్యం చెంది, విఫలం చెంది, ఏ పథకం కూడా సమర్థవంతంగా అమలు చేయకుండా కేరళ రాష్ట్రానికి వెళ్ళి రండి చూడండి అని చెప్పి ధైర్యంగా చెప్పడం ఏదైతున్నదో మోసం చేయడంలో ఎంత ధైర్యం ఉందో అర్థం చేసుకోవచ్చు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, తెలంగాణలో ఉన్నటువంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ నెలకు 2500 ఇస్తామన్నాం కదా, వాళ్ళందరిని వచ్చి కలవమంటుండా కేరళ రాష్ట్రాన్ని అడుగుతున్నాను. పెన్షన్స్ 2000 నుంచి 4000 చేస్తాము, దివ్యాంగులకు 3000 నుంచి 6000 చేస్తాము, మరి దానికోసం రమ్మంటుండా అడుగుతా ఉన్నాను. దళితులకు ప్రతి కుటుంబానికి 12 లక్షలు ఇస్తామని చెప్పారు. కాబట్టి కేరళ రాష్ట్రం నుంచి వచ్చి తెలంగాణలోని దళిత కుటుంబాలను మేము 12 లక్షలు ఇవ్వలేదు కానీ ఇచ్చినట్టు మీరు అనుకోండి అని చెప్తాడా? మేము ఈరోజు బీసీలకు 1,00,000 కోట్లు కేటాయిస్తామని చెప్పి హామీ ఇచ్చాడు. 2 సంవత్సరాలైనా మేము సంవత్సరానికి ఇవ్వాల్సినటువంటి 20,000 కోట్ల రూపాయలు ఇవ్వలేదని ఈరోజు కేరళ వాళ్ళకి చెప్తారా ముఖ్యమంత్రి? చూపిస్తారా? ఈరోజు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైనా ఏదైనా అమలు చేయలేకపోతే మరి అమలు చేసినట్టు చూపించేటువంటి ప్రయత్నం చేయడం ఏందో ఇది మరింత మోసం. అమలు చేయకపోవడం ఒక మోసం అయితే, అమలు చేశామని చెప్పి మభ్యపెట్టడము, అబద్ధాలు మాట్లాడము, తప్పుడు ప్రచారం చేయడము, అది మరింత దగా మోసం. అది మహామోసం. అది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్లలకు ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి? తులం బంగారం ఎక్కడ పోయింది? అమ్మాయిలకు స్కూటర్ ఎక్కడ పోయింది? మరి ఈరోజు నిరుద్యోగ యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? నిరుద్యోగ యువతకు నెలకు 4,000 రూపాయల ఆర్థిక సాయం ఎక్కడ పోయింది? నిరుద్యోగ భృతి. ఈరోజు 6 గ్యారంటీస్ అమలు చేశామని చెప్పడం ఏదైతున్నదో, ఇంతకంటే ఈ దేశాబ్దంలో ఇంతకంటే మోసము, అబద్ధం ఇంకోటి ఉండదు. నేను కేరళ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, కాంగ్రెస్ మాటలను నమ్మకండి. ఇప్పటికే లెఫ్ట్ పార్టీలు మిమ్మల్ని మోసం చేశాయి. లెఫ్ట్ పార్టీలు గత 10 సంవత్సరాలుగా అనేక రకాలుగా కేరళ రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాయి. అభివృద్ధిని ఆటంకంగా అక్కడ కమ్యూనిస్టులు మారారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఈసారి అధికారంలోకి వస్తే కమ్యూనిస్ట్ అభివృద్ధి నిరోధకులు అవుతే కాంగ్రెస్ పార్టీ అవినీతి కారకులు అవుతారు. కాబట్టి కేరళలో రేవంత్ రెడ్డి మాట ఎవరు వినరనుకోండి, ఎవరు లెక్క పెట్టరు. పొరపాటున ఏ ఒక్కరు కూడా రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాటలను కానీ
ఏమాత్రం నమ్మకండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎందుకు వెళ్ళాడో మనకు తెలుసు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా అనేక రకాలుగా ఇక్కడ తెలంగాణ నుంచి మరి అనేక రకాల డబ్బులు పంపించినట్టు వార్తలు వస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. అందుకే కాంగ్రెస్ పార్టీ నాయకులను కేరళ వాళ్ళు పిలుస్తూ ఉన్నారు. కాబట్టి డబ్బులకే కాదు, మీరు ఉపన్యాసాలు కూడా రండి అని చెప్పడానికి. అంతే తప్ప రేవంత్ రెడ్డి ఉపన్యాసం విని కేరళ ఓట్లు పడవు. కానీ తెలంగాణ ప్రజలను మాత్రం మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ రకంగానైతే గతంలో కేసీఆర్ దళితుని ముఖ్యమంత్రి చేస్తా, నిరుద్యోగ భృతిస్తా, ఏ రకంగానైతే కేసీఆర్ మాట్లాడిండో 10 సంవత్సరాలు, మరి ఈరోజు అదే విధంగా రేవంత్ రెడ్డి కూడా ఇచ్చినటువంటి అలా అమలు చేయకుండా ఇతర రాష్ట్రాలకు వెళ్ళి తెలంగాణలో అమలు జరుగుతున్నట్టు ఈరోజు ప్రచారం చేస్తున్నాడు. రేపు భవిష్యత్తులో జరిగేటువంటి తెలంగాణలో కూడా ఇదే విధంగా మొండిగా రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. తాను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అనే విధంగా మాట్లాడతాడు. అమలు జరగకుండానే అమలు జరిగిందని అనుకోండి. ఆహానా పెళ్ళంట స్వర్గీయ కోట శ్రీనివాసరావు గారు ఇంటికి పిలిచి అందరినీ చికెన్ మటన్ పెడతా, చికెన్ బిర్యానీ పెడతా అని చెప్పి గుమ్మానికి కోడి కట్టి అది కోసి మీకు వంట చేసి చికెన్ బిర్యానీ పెట్టినా అనుకోండి, జింజర్ చికెన్ పెట్టినా అనుకోండి, చికెన్ 65 పెట్టినా అనుకోండి, చికెన్ కర్రీ పెట్టినా అనుకోండి అని ఏ రకనైతే సినిమాలు చెప్పాడో రేవంత్ రెడ్డి గారు కూడా ఏ పథకాలు అమలు చేయకుండానే అమలు జరిగినట్టు అనుకోండి. ఈరోజు కేరళ మాట్లాడినట్టే రేపు తెలంగాణలో కూడా మాట్లాడే ప్రమాదం ఉంది. కాబట్టి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. హరీష్ రావు గారు 2014లో భారతీయ జనతా పార్టీ అధికారంలో రాకముందే మీరు ఒక మేనిఫెస్టో పెట్టారు. ఒక్కసారి ఆ మేనిఫెస్టో ఉపద్ఘాతంలో చదవండి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అన్యాయంగా భద్రాచలం ముంపు ప్రాంతాలన్నీ కూడా ఆంధ్రాకు దారదత్తం చేసింది అని చెప్పి రాశారు. అంతేకాదు విభజన చట్టంలో చాలా స్పష్టంగా ఆంధ్రాకు ఇవ్వాలని చట్టంలో పొందుపరిచారు. మీరు విభజన చట్టం అమలు చేయాలనుకున్నప్పుడు, ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు విభజన చట్టంలో ఉన్నటువంటి అనేక అంశాలు చేయడానికి అవకాశం ఉన్నటువంటి అన్ని అంశాలు చేశారు తప్ప అది భారతీయ జనతా పార్టీయో కేంద్ర ప్రభుత్వమో నరేంద్ర మోడీ గారి నిర్ణయం కాదు. మీరు ఏ సోనియా గాంధీ గారి ఇంటికెళ్ళి ఆమెకు ధన్యవాదాల పేరు మీద ఆమెను కలిశారో సకుటుంబ సపరివారంగా పోయి, ఆ సోనియా గాంధీ గారే ఆ కాంగ్రెస్